హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కేస్ వన్స్ బ్రేక్ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో చాలా మంచి సాలరీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు సేఫ్ గార్డ్ గ్లోబల్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్తో మేము క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. కేసు ఇక కంపెనీ వచ్చేసి ఇంటర్నేషనల్ పేరోల్ స్పెషలిస్ట్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక చూడండి, మనకి ఇక నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఒక కంపెనీ వాళ్ళు రిమోట్ వర్క్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అంటే రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వన్స్ బ్రేక్ ఇంటర్నేషనల్ పేరోల్ స్పెషలిస్ట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 30,000 to 35,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. హౌ యూ విల్ మేక్ ఏ డిఫరెన్స్ అని చెప్పేసి. సో గైస్, మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో మనకి యొక్క సేఫ్ గార్డ్ గ్లోబల్ కంపెనీలో కస్టమర్స్ అయితే ఉంటారు కదా. సో ఇక కస్టమర్స్ అయితే మీకు అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు ఎవరినైతే కస్టమర్స్ని అసైన్ చేస్తారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి పేమెంట్ సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏదైతే ఇష్యూస్ చెప్తున్నారో సో ఇక ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేసేసి క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో క్లయింట్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటు టైంకి వాళ్ళు ఏదైతే పేమెంట్ పే చేస్తారో ఇక పేరోల్ డేటాకి సంబంధించి అదేవిధంగా సో పేమెంట్ రిసిప్ట్ కూడా మీరైతే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు ఎంగేజ్మెంట్ విత్ లోకల్ ఇన్ కంట్రీ పేరోల్ ప్రొవైడర్స్ టు మీట్ డెలివరీ టైమ్లైన్స్ వైల్ మినిమైజింగ్ ఎస్కలేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి, రెస్పాన్సిబుల్ ఫర్ టైమ్లీ అండ్ అక్యురేట్ సబ్మిషన్ ఆఫ్ ఆల్ పేరోల్ డేటా టు రిక్వైర్డ్ పార్ట్నర్స్ అండ్ అవర్ క్లయింట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మనకి ఏదైతే ఆల్ పేరోల్ డేటా ఉంటుందో అంటే క్లయింట్స్ ఏదైతే పేమెంట్ పే చేసిన తర్వాత పేరోల్ డేటా ఉంటుంది కదా, సో ఇక డేటాని అయితే మీరు టైంకి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు రెస్పాన్సిబుల్ ఫర్ ఆన్ టైమ్ రిసిప్ట్ అండ్ డెలివరీ ఆఫ్ నెట్ పే అండ్ పేరోల్ రిపోర్ట్స్ ఇన్ లైన్ విత్ అగ్రీడ్ అపాన్ పేరోల్ షెడ్యూల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మనకు పేరోల్ షెడ్యూల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక షెడ్యూల్స్ ప్రకారం అయితే పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు రిపోర్ట్స్ కూడా మీరైతే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి, ఎన్షూర్ reconciliation and validation of data according to pre-defined payroll processing procedures and standards అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, మీరు వచ్చేసి ఇక కంపెనీ ప్రొసీజర్స్ స్టాండర్డ్స్ని ఫాలో అప్ చేస్తూ ఇక డేటా అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే మేనేజింగ్ ఎంక్వైరీస్ from clients, internal regional services centers and local offices via our case management tools, ensuring full resolutions in a line with the company services level agreements అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి క్లయింట్స్ యొక్క ఎటువంటి క్వెరీస్ ఉన్నా కూడా పేమెంట్స్కి సంబంధించి సో వాటిని అయితే మీరు మేనేజ్ చేస్తూ క్వెరీస్ని అయితే రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇంటర్నల్ రీజనల్ సర్వీసెస్ సెంటర్స్లో కూడా సో మీరు యొక్క క్వెరీస్ని అయితే క్లయింట్స్ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు డెవలప్ అండ్ డ్రైవ్ యాక్షన్ ప్లాన్స్ అండ్ రూట్ కాజ్ అనాలిసిస్ రిపోర్ట్ ఫర్ ఇష్యూస్ యాజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా సో ఇక ఇష్యూస్ని మీరు అనలైజ్ చేసేసి సో ఇక ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మీరు వచ్చేసి క్లయింట్స్ యొక్క పేరోల్ డేటా ఏదైతే ఉంటుందో సో ఇక డేటాని అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇన్ టైంకి మీరు క్లయింట్స్కి సో పేమెంట్కి సంబంధించి రెసిప్ట్ ప్రొవైడ్ చేయడము, అదేవిధంగా పేమెంట్ కట్టించుకోవడము, సో పేమెంట్స్కి సంబంధించి రీషెడ్యూల్ చేయడము, సో ఇటువంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు పోస్ట్
పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మీకైతే ఆ గుడ్ ఆర్గనైజేషనల్ ప్లానింగ్ అండ్ ప్రయారిటైజింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు మీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్పానిష్ వచ్చేసి మనకు డిజరబుల్ క్వాలిఫికేషన్స్ అనమాట. ఇక స్కిల్స్ లేకపోయినా కూడా మీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక వచ్చితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు మీకు యాప్టిట్యూడ్ ఫర్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి, కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక కంపెనీ వాళ్ళు ఏమేమి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి మనకు ఆటోనమీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వర్క్ ఇన్ ఎనీవే రిమోట్ ఫస్ట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు, మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు ఇంటి ఉండి పర్మనెంట్గా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మనకు బాండింగ్ లీవ్స్ అయితే ఉంటాయి, అదేవిధంగా 2 చార్టబుల్ డేస్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, కార్పొరేట్ బోనస్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కవర్ వాకింగ్ స్పేసెస్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క బెనిఫిట్స్ అయితే మనకి కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తాయి మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఎందుకు సో అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసినట్టే మీకు ఇలా స్టార్ట్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చిన వెంటనే మీరు సో మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి మీ యొక్క రెజ్యూమ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఆటో ఫిల్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు, లేదా మీరు సో మాన్యువల్గానే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై మాన్యువల్ పైన క్లిక్ చేస్తారంటే మీకు నెక్స్ట్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు మీ దగ్గర ఆల్రెడీ ఒక సేఫ్గార్డ్ గ్లోబల్ కంపెనీలో అకౌంట్ ఉంటే మీరు మెయిల్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ చేసి సైన్ ఇన్ అవ్వచ్చు, లేదా మేము కొత్తగా అప్లై చేసుకుంటున్నాం అనుకుంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది కదా, సో ఇక క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టు ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, అదేవిధంగా మీ యొక్క పాస్వర్డ్ని మళ్ళీ అంటే ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకునేసి ఇక పాస్వర్డ్ని కూడా ఇక్కడ మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసి మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.